నిర్గమకాండం 11 అధ్యాయం 7 వచనం ఒకటి చదవండి. యెహోవా ఐగుప్తులను ఇశ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద గాని జంతువుల మీద గాని ఇశ్రాయేలీయులలో ఎవరి మీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. అమ్మా, వెరీ గుడ్ సిస్టర్. ఆడించదు. అప్పుడు నీ సేవకుడు చాలమ్మా 7వ వచనం మనకు కావాల్సింది. దయచేసి గమనించండి. ఇక్కడ దేవుడు ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచేటటువంటి క్రమం ఎలా ఉంటుంది అని అంటే, దాన్ని మనం ఎలా తెలుసుకోగలం? వేరైపోతారు దేవుని ప్రజలు, అన్యుల ప్రజలు, నిరీక్షణ కలిగిన ప్రజలు, నిరీక్షణ లేని ప్రజలు, నిజమునకు దేవుడు కలిగిన వారు, దేవుడు లేనటువంటి వారు, రక్షణలో ఉన్నవారు, రక్షణలో లేనివారు ఎలా వేరుపరచబడతారు, ఎలా వేరుపరచబడ్డారని మనం తెలుసుకోవచ్చు అంటే, ఆయన ఇస్తున్నటువంటి ఒక సూచన, ఇశ్రాయేలీయుల్లో మనుషుల మీద గాని జంతువుల మీద గాని ఎవరి మీదనైనను ఒక కుక్క కూడా తన నాలుక ఆడించదు అంటే, కుక్క కూడా నాలుక ఆడించదు అన్నటువంటి దాన్ని మనం గతకాలంలో నేర్చుకున్నాం. ఇశ్రాయేలీలలో ఐగుప్తీయులలో మహాఘోష పడుతుందన్నాడు పై వచనాల్లో. అట్టి ఘోష ఇంతకు ముందు ఎప్పుడు కలగలేదు, ఇక మీదట కలగబోదు. ఎందుకనంటే జ్యేష్ఠపుత్రుడి కోల్పోవట వలన కలిగినటువంటి ఆ ఘోష, ఆ వేదన దేశమంతటిలోనూ ఆకాశాన్ని అంతేటటువంటి అర్థనాదాలు ఐగుప్తీయులలో వస్తే ఒక పిన్ డ్రాప్ సైలెంట్ పరిస్థితి ఇశ్రాయేలీల మధ్య. ఒక చిన్న కుక్క మొరగటం అన్నది కూడా జరగదు. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కదా, నీ మీద ఈగలను కూడా వాళ్ళనివ్వనరా. దాని అర్థం ఏంటి అంటే, నీకు నేను సంరక్షణగా ఉంటాను, నీకు కాపుదలుగా ఉంటాను, నీకు ఒక భరోసాగా ఉంటాను అని అర్థం. అలాగే కుక్క కూడా నాలుక ఆడించదు అని అంటే, అంత భయంకరమైన మహాఘోష కలిగి వాళ్ళ జీవితంలో ఎంత నష్టం కలుగుతూ ఉంటే, ఒక చిన్న డిస్టర్బెన్స్ కూడా కలగకుండా నా ప్రజలు ఉంటారు అని చెప్పిన మాట. నిజంగా ఎన్నో సందర్భాల్లో, ఇదే కాదు 10వ తెగుల విషయంలోనే కాదండి, అంతకు మునుపు మిగిలినటువంటి తెగుళ్ళ దగ్గర కూడా కొన్ని సందర్భాల్లో ఈ మాటలే దేవుడిని చూస్తాం. ఎక్కడెక్కడ దేవుడు ప్రత్యేకించినట్టుగా చెప్తాడో ఎవరికైనా ఐడియా ఉందండి? ముందటి తెగుళ్ళలో కూడా ఎటువంటి మాటలు దేవుడు చెప్తాడు? ఎవరికైనా ఐడియా ఉందా? ఇశ్రాయేలీయులలో వెలుగుంటాది, ఐగుప్తీయులకు వెలుగుండదు. వెరీ గుడ్ అన్నమాట. చీకటి గురించి చెప్పేటప్పుడు కూడా ఐగుప్తీయులకు చిమ్మ చీకటి ఉంటుంది, అలాగే మరి ఇశ్రాయేలీయులకు మాత్రం చక్కటి వెలుగు అనేది ఉంటుంది అన్నటువంటి విషయం చెప్పాడు. ఆ రీతిగా వేరుపరచడం అనేది జరిగింది. ఒకటి. ఇంకా పశువులన్నీ వడదెబ్బలకు చనిపోతాయి. వడగండ్ల విషయంలో కూడా మనకి మినహాయింపు ఇశ్రాయేలీయులను ప్రత్యేకపరిచినటువంటి రీతిగా మనం చూస్తాం. చీకటి విషయంలోను, వడగండ్ల విషయంలోను, ఇంకా పేలు విషయంలో కూడా. ఏమ్మా? పేలు వచ్చినప్పుడు పేల విషయంలో దేవుడు చెప్పలేదమ్మా, ప్రత్యేకంగా చెప్పలేదు. తెగుళ్ళ విషయం, పశువుల మీద తెగుళ్ళు, ఐగుప్తీయుల పశువులకు తెగుళ్ళు వచ్చేసరికి కూడా మినహాయింపును చేసినటువంటి విషయం ఉందమ్మా. ఒకటి. తర్వాత దానికంటే ముందు జోరీగల విషయంలో కూడా చెప్పాడు. సో మొత్తానికి ఈ 10 తెగుళ్లలో మినహాయింపు 10 తెగుళ్లకు ఉంది, కానీ దేవుడు పర్టికులర్ గా చెప్పింది 5 తెగుళ్ళు. ఒకటి జోరీగుల విషయం, 2 పశువుల మీద ఆ తెగులు రావటం అనేటటువంటి దానిలో వడగండ్లు, చిమ్మ చీకటి, అలాగే
తొలి సంతానం చనిపోయే విషయం. ఇలా 5 వాటి విషయంలోనే పర్టికులర్ గా దేవుడు చెప్పాడు. అంటే దేవుని ప్రజలు ఎన్నటెన్నటికి ప్రత్యేకంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇదే కాదు, ఆయన భవిష్యత్తులో కొన్ని ప్రత్యేకమైనటువంటి వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలు ఏ జనముకు లేవు. మనం పాట ఉంది, గుర్తుందా మీకు? దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది అన్న దానిలో ఒక చరణము, ఆ వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని. తర్వాత ఏమంటారు? ఏ జనముకు ఇలాగునా చేసి ఉండలేదని. ఏ జనానికి చేయలేదు. వెరీ గుడ్ అమ్మా, థ్యాంక్ యూ. ఏ జనానికి చేయలేదు అలాగా. ఆయన అలాగా ఎన్నో విషయాల్లో వాగ్దానాలు, ఆయన చేసిన ప్రత్యేకమైన వాగ్దానాలు భూమి మీద విస్తరించిన ఏ బలమైన జనాలకు చెప్పలేదు, ఇవ్వలేదు. అంత గొప్ప స్వాస్థ్యం ప్రత్యేకమైన తన ప్రజలకు మాత్రమే గత కాలంలో అనుగ్రహించడం జరిగింది. ఎలా ఉండేవి అని ఆలోచన చేస్తే లేవియకాండం చూద్దాం, 26వ అధ్యాయం. లేవియకాండం 26వ అధ్యాయం అంతా కూడా మొత్తం 26వ అధ్యాయం అంతా కూడానండి ప్రత్యేకమైనటువంటి వాగ్దానాలతో, ఆశీర్వాదాలతో నింపబడినటువంటి అధ్యాయం ఇది. ఇందులో దేవుడు 3వ వచనంలో చెప్తాడు చాలా ప్రస్ఫుటంగా. 26వ అధ్యాయం లేవియకాండం 3వ వచనంలో ఒకటి చదవండి దయచేసి. నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞను అనుసరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలములలో మీకు వర్షం ఇచ్చేదని, మీ భూ పంటలను ఇచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్లు కాలము వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు. ఆ దేశములో నేను మీకు ఇదంతా మొత్తం 26వ అధ్యాయం అంతా కొనసాగింపు ఇదే ఉంటది మొత్తం. అయితే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, అసలు ఈ వాగ్దానాలన్నీ ఎవరిలో ఎలాంటి వాళ్లకు అనేటటువంటి విషయం మనం అందరం మర్చిపోతాం. ఈవెన్ వాల్ టెక్స్ట్లలో ఏమని రాసుకుంటాము అంటే ఇచ్చిన వాగ్దానాలు రాసుకుంటాం, కానీ ప్రతి వాగ్దానము కండిషనల్ గా ఉంటుంది. మర్చిపోకండి, ప్రతి వాగ్దానంలో ఒక కండిషన్ ఉంటుంది. ఏమిటో అన్నిటికీ ఉన్న కామన్ కండిషన్ ఏంటి? ఏంటండి కండిషన్ చెప్పండి? కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి అనుసరించి ప్రవర్తించాలి. అంటే దేవుడు ఇక్కడ బాగా మనం గమనించగలిగితే ప్రత్యేకిస్తూ ఉంటాడు. ప్రత్యేకించిన దానికి కూడా ఒక అర్హత అనేది మనకు ఉండాలి. మనం ప్రత్యేకంగా ఉండాలని అందరూ ఆశపడతారు. నా ఇంట్లో నేను స్పెషల్, మా సంఘంలో నేను స్పెషల్, నేను పనిచేస్తున్న చోట స్పెషల్, ఈ భూమి మీద స్పెషల్, అంతా స్పెషల్ గా ఉండాలనుకుంటారు. కానీ మరి ఆ స్పెషాలిటీ ఎలా వస్తుందో తెలియదు. మనిషి ఊరికే వస్తుంది ఆ స్పెషాలిటీ మనిషికి. ఏవో కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలను బట్టి, గుణగణాలను బట్టి ఆ స్పెషాలిటీ అనేది మనిషికి వస్తుందండి. ఏమీ లేకుండా ఎట్లా వస్తుంది స్పెషాలిటీ? నలుగురిలో నువ్వు ఒక్కడివి, నేను ఒక్కడి, 10 మందిలో నువ్వు ఒక్కడివి, నేను, అంతవరకే. ఇందులో స్పెషాలిటీ ఉండాలి అంటే ప్రత్యేకమైనటువంటి గుణగణాలు. నిజంగా ఇశ్రాయేలు ప్రజలను ఎందుకు దేవుడు వేరుపరచాడంటే ప్రారంభము నుండి కూడా ఇశ్రాయేలీయులు మిగతా సమాజానికి చాలా విభిన్నమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు. పితరులు అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అబ్రహాం గారు కావచ్చు, ఇస్సాక్ గారు కావచ్చు, యాకోబు గారు కావచ్చు, యోసేపు గారు, యూదా గారు, వీళ్ళందరూ కూడా చాలా ప్రత్యేకం. భూమి మీద ఆరని నేల మీద బ్రతికిన మనుషులందరికీ ప్రత్యేకమైనటువంటి శ్రేష్టమైన గుణగణాలు కలిగినటువంటి వ్యక్తి.
నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఊరకరారు మహానుభావులు కాదు. ఏమిటది? గుర్తుందండి, మర్చిపోయారు అమ్మా? ఊరకరారు మహానుభావులు కాదు. నేను రెండోది కూడా చెప్పాను, ఊరక కారు మహానుభావులు. అంటే ఎప్పటికప్పుడు మనం మర్చిపోకండి. ఊరక రారు మహానుభావులు కాదు, ఊరక కారు మహానుభావులు. కనుక వీళ్ళు మహానుభావులు అయ్యారు కనుకనే వాళ్ళలో ఆ ప్రత్యేకత అనేది ఉన్నది. అందుకే వారి కోసం దేవుడే దిగి వచ్చి ఆ ఇశ్రాయేలు ప్రజల తరపున తెగుళ్లను రప్పించేసి వాళ్ళని అన్ని విధాలుగా గైడ్ చేస్తూ, గమనించండి, దేవుడు విమోచించిన ప్రతిసారి, రిలాక్సేషన్ ఇచ్చిన ప్రతిసారి దేవుడు మనకు ఒక బాధ్యతనిస్తాడు. అది ఎవరు మర్చిపోకూడదు. ఇశ్రాయేలు సమాజంలో కుక్క కూడా నాలుక ఆడించని పరిస్థితి నా జీవితంలో కూడా రావాలంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి ఆధిక్యతకి మూలం, పునాది ఒకటే, అది బాధ్యత. ఎవరైతే బాధ్యతాయుతంగా ఉంటారో వాళ్ళని ఈ భూమి మీద మానవులు మాత్రమే కాదు, పైనున్న పరలోకపు దేవుడు కూడా స్పందించి వారిని ప్రత్యేకంగా చూసుకుంటాడు. ఇంట్లో మీరు చూపండి, మంచోళ్ళు అని ఎవరినంటాం మనం? ఏది కొలమానం ఏంటి? అంతేనండి, బాధ్యతే. ప్రతి మనిషికి దేవుడి కాపుదల కొరకు ఏదన్నా, దేవా నువ్వు నా కోసం, మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందో లేదో, దేవుడు నినివే పట్టణానికి వెళ్ళరా అని యోనా గారిని పంపిస్తే తర్షీషు పట్టణానికి పారిపోతే ఏం వదిలేయచ్చు కదండి? యోనా గారిని వదిలేయచ్చు. ఇంకెవరు లేరా దైవజనులు? లోకమంతా కొట్టుకుపోయిందండి. ఎంతో మంది దైవజనులు ఉన్నారు కదా, ఓరా నువ్వు పోతే ఇంకొకరు నన్ను బెదిరిస్తున్నావేట్రా నువ్వు అని దేవుడు వదిలిపెట్టకుండా ఏడి సముద్రంలో తుఫాను పుట్టించి, తుఫానులో నుంచి అదంతా అక్కడి నుంచి వాళ్ళు అందరూ కలిసి ఆయన నీళ్ళలో పడేటట్టు చేసి మత్స్యాన్ని పుట్టించి, ఆ మత్స్యం ద్వారా ఎరుకు అక్కడికి నినివే పట్టణానికి పంపించి, అక్కడ ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? దేవుడు విడిచిపెట్టేవాడు, విడిచిపెట్టేవాడు కాదా అండి? ఆయన ద్వారా పట్టణం కాపాడబడాలని యోనాకు మరి ఒక అవకాశం ఇచ్చినాడు. ఓకేమ్మా, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అవకాశాలు అందరికీ ఇస్తాడు దేవుడు, యోనాకు ఒక్కరికే కాదు. అది కామన్ థింగ్, అది దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, అది కామన్ థింగ్. కానీ ఇక్కడ ప్రత్యేకమైన గుణం ఏంటంటే, యోనాకు గొప్ప పాఠమే నేర్పించాలనుకుంటాను. అది ఓకే, మా తర్వాత చివరిలో వచ్చింది యోనా ద్వారా ప్రాంతం రక్షించబడాలని. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, సింహాసనం మీద ఉన్నటువంటి రాజు మొదలుకొని చెరసాల్లో ఉన్న ఖైదీ వరకు, అక్కడ ఆ దేశంలో నినివే పట్టణంలో ఉన్నటువంటి 1,20,000 మంది ఒక్కసారిగా మారు మనసు పొందేటట్టుగా చేయగలిగిన సమర్థుడు. ఎస్, ఇది నేను చెప్పిన క్రైటీరియా కాదు, యేసు ప్రభుల వారే చెప్తాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో చాలా క్లారిటీగా చెప్తాడు, నినివే ప్రజలు యోనా ప్రకటన విని మారు మనసు పొందారు. నేను అడుగుతున్నాను, మీరు చెబితే అందరూ మారుతారా? నేను చెప్తే అందరూ మారుతారా? మీకు అర్థమైందంటే చెప్తేనే మారుతారు. కాబట్టి ఆ ప్రత్యేకమైనటువంటి ఆ గుణగణాన్ని బట్టి దేవుడు అంటి పెట్టుకుని ఉన్నాడు, వదిలిపెట్టలా. యోనా గారిని వదిలిపెట్టకపోవటానికి కారణం ఏంటంటే, నువ్వు రావాలరా, నువ్వు ఉండాలరా. అప్పుడప్పుడు మీరు చూడండి, మంచి టైలరు అంటే వాడు నిజంగా సంవత్సరాలకి ఇస్తాడండి, బట్టలు ఇచ్చిన సంవత్సరాలకి ఇస్తాడు. కానీ వాడి దగ్గరే ఇవ్వాలనుకుంటాం. ఎందుకు చెప్పండి? కుడతాడండి. వాడు లేట్ అయినా కూడా ఏం కొడతాడు రబ్బా, లేట్ చేసావు కానీ నీ కుట్టుడు రాడు కదా. కాబట్టి వర్త్
దాంట్లో ఆ విలువను బట్టి మనిషిని దేవుడు కోరుకుంటాడు, మర్చిపోకండి. అలాగని మీకు డౌట్ రావచ్చు, మరి అలాగంటే విలువ లేని వాళ్ళు కోరుకోడంటే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రక్షించుకోవటానికి అందరినీ వాడుకుంటాడు గాని 10 మందిని రక్షించురా అన్నటువంటి ఒక మంచి ఉన్నతమైన స్థానంలో మాత్రం అందరినీ వాడుకోడు. తేడా అర్థమైందా మీకు? తేడా అర్థమైందండి? దేవుడు రక్షించడానికి ఏమి క్వాలిఫికేషన్ చూడడు మనిషిని. మనిషి అయితే చాలు, దేవుని బిడ్డగా ఉంటే చాలు, రక్షించేసుకుంటాడు. కానీ 10 మందిని రక్షించి నిలబెట్టురా అని అనుకునేటటువంటి పరిస్థితి ఎవడికి పడితే వాడికి ఇవ్వడు. ఇక్కడ ఇప్పుడున్నటువంటి దైవజనుల్లో కూడా ఎవరు బాధ్యత కలిగిన వాళ్ళని ఎలా తెలుసుకోవాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, లాంగ్ రన్ లో బాధ్యత కలిగి ఉండగలగాలి. ఏదో ఒక రోజు ఉండడం, వెళ్ళిపోవటం, పట్టించుకోకుండా పోవటం, ఈ రోజు ఉంటాడు రేపు ఉండడు, ఈ అసలు గ్యారంటీని లేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు కొంతమంది. అట్లాంటిది కాదు. అసలు పూర్తిగా ఇప్పుడు మనం మన పిల్లల్ని ఎంతకాలం చూసుకుంటామండి? వయసు వచ్చేంత వరకు, పిల్లల్ని ఎంతకాలం చూసుకుంటాం? ఏమ్మా? వారికి వయసు వచ్చేంత వరకు అండి. అంత అక్కడతో వదిలిపెట్టాం కదమ్మా. బ్రతుకున్నంత కాలం అన్న. ఎంతకాలం అంతేనమ్మా. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరు బతుకున్నంత కాలం? మనం బతుకున్నంత తల్లిదండ్రులు బ్రతుకున్నంత కాలం. మనం బతుకున్నంత కాలం లేదా వాళ్ళు బతుకున్నంత కాలం. వాళ్ళు బతుకున్నంత కాలం లేదా మనం బతుకున్నంత కాలం మనం చూసుకుంటాం. అట్లా చూసుకోగలగాలి. అలాంటి వ్యక్తులను, అలాంటి కాపర్లను దేవుడు ఇష్టపడతాడు. ప్లస్ అలాంటి వ్యక్తులను వెంటే మనం నడవాలి, మర్చిపోకండి. ఈరోజు ఏదో వచ్చి ఆర్భాటంగా వచ్చి ఏదో ఒకటి చేసేసి మళ్ళీ ఎప్పుడో కనబడకుండా పోతే వాళ్ళ మనకేం ప్రయోజనం? ఏమంటే మీ అమ్మ నాన్నలు మీకు రోజు అవసరమా, లేకపోతే ఎప్పుడో పండగ పబ్బానికి అవసరమా? ఎప్పుడు అవసరం మనకి? రోజు అవసరం. రోజు అవసరమే. రోజు అవసరమే. రోజు అవసరం. వాళ్ళ సంరక్షణ కావాలి, వాళ్ళ కాపుదలు కావాలి, వాళ్ళ నడిపింపు కావాలి, వాళ్ళ దీవెనలు కావాలి, వాళ్ళ అనుభవాలు కావాలి. అలాగా మీరు గమనించగలిగితే ప్రతిసారి దేవుడు ఏం చేస్తాడంటేనండి, ప్రత్యేకపరచుకున్న ప్రతిసారి, ఆధిక్యతలు ఇచ్చిన ప్రతిసారి బాధ్యత ఉంది నాయన మర్చిపోవద్దు అని గుర్తు చేస్తూ ఉంటాడు. చిన్న ఎగ్జాంపుల్ మనం ఇశ్రాయేల్ దగ్గర ఆలోచన చేస్తే, ఐగుప్తు బానిసత్వం నుంచి విమోచించి బయటకు తీసుకొచ్చాడు దేవుడు. వెంటనే ఏమిచ్చాడు చెప్పండి? బయటకు తీసుకొచ్చాడు కదండి. ఐగుప్తు బానిసత్వం నుంచి తీసుకొచ్చాడు ఇశ్రాయేలీని. తీసుకొచ్చిన తర్వాత ఏమి అప్పగించాడు ఇశ్రాయేలీలకు? ధర్మశాస్త్రాన్ని ఇవ్వలేదు. ధర్మశాస్త్రాన్ని ఇవ్వలేదు అంటే అర్థం ఏంటి? ఒరే ఆధిక్యతలు పొందుకున్నావు బానే ఉంది, ఆశీర్వాదం పొందుకున్నావు బానే ఉంది, నన్ను ఎప్పుడు అవే అన్వయం చేసుకుంటా ఉంటా. ఉద్యోగం ఇచ్చాను రా బానే ఉంది, పిల్లల్ని ఇచ్చాను, నేను జనముల్ని ఇచ్చాను నీకు. ఒక మనిషిని దేవుడు అప్పగించటం అంటే చాలా గొప్ప ఆశీర్వాదం అండి. అంతకంటే మించింది లేదండి. నిన్ను నమ్మి నేను నీకు భార్యని ఇచ్చాను, నీకు పిల్లల్ని ఇచ్చాను, సంఘాలను ఇచ్చాను, ఎక్కడెక్కడో ఉన్నటువంటి పిల్లల్ని కూడా ఇచ్చాను, మరి నీ బాధ్యత ఏదిరా అని అడుగుతాడు. ఇవన్నీ నాకు ఆధిక్యతలు. నాకు దేవుడిచ్చిన ఉద్యోగం ఒక ఆధిక్యత, నా భార్య బిడ్డలో ఒక ఆధిక్యత, సంఘ బిడ్డలో ఒక ఆధిక్యత, నాకు దేవుడిచ్చిన ఆరోగ్యం ఒక ఆధిక్యత, ఆయన ఇచ్చిన తలాంతులు ఒక ఆధిక్యత. ఈ ఆధిక్యతలు ఎందుకు అంటే బాధ్యతాయుతంగా మసలుకోవటానికి. తండ్రి, ఆత్మీయ తండ్రి స్థానంలో ఉన్నాడు దైవజనుడు. అన్ని విషయాల్లో వాడు బాధ్యత వహించాలి. ఆయన చూస్తూ ఉంటారు 10 మంది. ఇప్పుడు మీరందరూ నన్ను చూస్తూ ఉన్నారు. భౌతికంగా చూస్తారు, క్యారెక్టర్ పరంగా చూస్తారు. చూడాలి, చూడకపోతే ఎట్లా? నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, భౌతికమైన తండ్రిని ఎంచుకునే చాయిస్ దేవుడు ఇవ్వలేదు, కానీ ఆ భాగ్యం ఆత్మీయ తండ్రిని ఎంచుకునేటటువంటి భాగ్యం దేవుడు ఇచ్చాడు. పరీక్షించాలి. మొదటగా అధ్యక్షుడగు వాడిని పరీక్షించాలని చెప్పడం జరిగింది. అన్ని విధాలుగా ఉన్నటువంటి వాళ్ళు, యోగ్యులైనటువంటి వాళ్ళని అనుసరించాల్సినటువంటి అక్కర మనకు. కాబట్టి ప్రియులారా గుర్తుపెట్టుకోండి, ఆధిక్యతలు మానవుడు కోరుకుంటాడు, కానీ కోరుకోంది ఏంటి?
ఆధిక్యతలు కోరుకుంటాడు కానీ కోరుకోలేనిది ఏంటి చెప్పండి? అతిశయాన్ని బాధ్యతలు బాధ్యతలు ఇష్టపడ్డ అన్న. మనిషి బాధ్యతలు ఇష్టపడ్డు. ఇదిగో నువ్వు ఈ తిండి తిను, నువ్వు ఆస్తి తీసుకో, నువ్వు ఆ ల్యాండ్ తీసుకో, నువ్వు ఈ ఇల్లు నీకే, ఈ బంగారం నీకే అంటే బంగారంగా తీసుకుంటాను. కానీ నాయనా ఇదిగో నువ్వు ఈ పని చెయ్యి, నువ్వు ఆ పని చెయ్యి, నువ్వు ఈ బాధ్యత తీసుకో, నువ్వు ఈ బాధ్యత తీసుకో, నువ్వు అది ఇవ్వు, నువ్వు ఇది చెయ్యి అని చెప్పారనుకోండి, ఎట్లా ఉంటుందండి? అస్సలు ఇష్టం ఉండదు మనిషికి. అంటే ఆధిక్యత అయితే కోరుకుంటాం కానీ బాధ్యత కోరుకోమే. అదే ఇప్పుడు వచ్చిన సమస్య. ముసలం ఎక్కడంటే బాధ్యత కలిగినటువంటి మానవుడికి ఆధిక్యతలు పరుగున వస్తాయి, వెంటబడతాయి. అవి ఎవరో అంటారు, శ్రమ నీ ఆయుధం అయితే విజయం వెంట నీ వెనకే బానిస వస్తుంది. అవుతుంది. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది అన్నట్టు. విజయం బానిస అవటం, ఆధిక్యతలు బానిస అవుతాయి బాధ్యతలు కలిగినటువంటివి. అంతవరకు ఎందుకు? మీ కుటుంబంలో మీ బాధ్యతగా మసలుకున్న వ్యక్తికున్న ఆధిక్యత మామూలుగా ఉండదండి. మా ఇంట్లో 6 పిల్లలమైతే వాళ్ళలో ఆ 6 పిల్లలని రెండో వాడిని, పేరుకే రెండో వాడిని భౌతికంగా. అన్ని విషయాల్లో పెద్ద కొడుకులాగే. ఏ విషయం డిస్కస్ చేయాలన్నా మా నాన్నగారు నా దగ్గరికి నన్ను పిలుస్తాడు, చిన్న రారా అని. ఎందుకంటే ఒక బాధ్యత అప్పగించేస్తే అది నెరవేరేంత వరకు నిద్రపోయే పరిస్థితి ఉండదండి నాకు. దేవుడు నాకు అది ఇచ్చాడు. పడితే మరి ముఖ్యంగా ఏదైనా కావచ్చు, అది చదువుదా, లేకపోతే ఒక పనా, లేకపోతే ఆత్మీయ విషయాల, పట్టుబడితే ఇంకా ఆ మొండితనం మామూలుగా ఉండదు. నెరవేర్చుకునే వస్తాడు. నా కొడుక్కి ఏ పని అప్పగించిన వాడు నెరవేర్చుకునే వస్తాడురా అనేవాడు మా నాన్నగారు. అంటే మా అన్నయ్య పెళ్లి నేను చేశానండి. మీరు అతిశయోక్తి అనుకుంటారేమో నాకు తెలియదు కానీ, వచ్చి మా ఊర్లో ఎంక్వైరీ చేయండి, మీకు అర్థం. మా అన్నయ్య 10th క్లాస్‌లో మ్యాథ్స్ ఫెయిల్ అయితే నేనే దగ్గరుండి నేర్పించి పాస్ చేయించా. మా అన్నయ్యకి నేను పెళ్లి చేశా. మా అమ్మ నాన్నలకు నేనిచ్చాను బాప్టిజం. ఇవి అతిశయోక్తిగా చెప్తున్న విషయాలు కాదు. అని చెప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. బాధ్యత కలిగిన వాడికి ఇట్టి ఆధిక్యత. ఊరికే రావు. ఊరికే వస్తాయా? రావండి. అటు ధన్యత ఊరికే రావు. మీరు రోజు తెల్లవారి చాలా మంది లేచి జాయిన్ అవ్వటానికి ఇబ్బంది పడే ఉంటారు. కానీ ఈ అందరికంటే సవాలుకరంగా ఉన్నటువంటి బాధ్యత ఎవరి మీద ఉందంటే నా మీదే. ఉందండి. నా మీద ఉంది. నిద్ర ఈ మధ్యకాలంలో ఎప్పుడో ఒకసారి ఇబ్బంది కలగటం, ఒకసారి తప్పిస్తే 4 అటు ఇటుకి ఖచ్చితంగా మెలకు వచ్చేస్తూ ఉన్న పరిస్థితులు వచ్చేస్తున్నాయి. ఎందుకు వెంటనే ప్రిపరేషన్ ఉంది, లేచేయాలి అన్నటువంటి ఆ బాధ్యత, భయం. ముందు రోజు టైం వచ్చిందా, ఏడ టైం దొరికితే అక్కడ ప్రిపేర్ అయిపోవాలి అన్నట్టు. ఏమున్నా కుటుంబము, స్కూలు, సేవ. ఈ 3 లోకాలు తప్ప నాకు ఈ భూమి మీద వేరే లోకం లేనటువంటి పరిస్థితి. ఎందుకు అనంటే ప్రతి మనిషి ఒక ఆధిక్యతను కోరుకుంటాడండి. అది సహజ లక్షణం. నేను కోరుకుంటున్నా. అది కూడా ఎక్కడంటే నా తండ్రి ఇచ్చే ఆధిక్యత. కోట్ల మంది దేవుని పిల్లల మధ్య నాకు దేవుడు నీతి కిరీటం ఇవ్వబోతాడు కదా! అంత ఆధిక్యత రావాలంటే మరి ఊరికే వస్తుందో చెప్పండి. ఆ బాధ్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది. దీనికోసం ఏమైపోవటానికైనా సిద్ధంగా ఉండాలి మనం. లేకపోతే రాదు. మనకి ఏ బాధ్యతలో ఉన్నాం మనం గమనించండి. ఆధిక్యతలు కోరుకుంటూ ఉన్నాం. బాగుంది, ఇశ్రాయేలులో కుక్క మొరగని పరిస్థితి నా జీవితంలో కూడా వస్తే బాగుంటదేమో అనుకుంటాం కానీ బాధ్యతలు విస్మరిస్తాం. ఎన్నోసార్లు ఇశ్రాయేలు ప్రజలను ఎందుకు దేవుడు అన్ని జనులకు అప్పగించాడు? అసలు మిమ్మల్ని అన్యుడు వేరొక్కడు వచ్చి పరిపాలించడానికి నేను అవకాశం ఇవ్వనురా, మీరు కూడా మీలో ఉన్న సహోదరులలో నుంచే ఒకరిని రాజుగా చేసుకోండిరా అని చెప్పిన దేవుడు తనకు తానుగానే ఎందుకు అన్ని జనులకు అప్పగించాడంటే ఆధిక్యతలు కోరుకుంటుంది ఇశ్రాయేలు సమాజం గాని బాధ్యతలు విస్మరించింది. ఎందుకనండి మీరు గమనించండి.
ఇశ్రాయేల్ సమాజంలో బయటకు వచ్చినటువంటి వాళ్ళు దాదాపు 20 లక్షల మంది. వాళ్ళలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు ఒక 10 మంది పేర్లు చెప్పగలరా మీరు? యెహోషువ, కాలేబు, యెహోషువ గారు, కాలేబ్ గారు, ఇంకా మోషే గారు, అహరోన్ గారు, మిరియాము గారు. ఈ 5 పేర్లు తప్ప వేరే పేర్లు ఏమైనా చెప్పడానికి ఉందా మనకు? తిరుగుబాటు స్వభావం అందరిది. అసలు 20 లక్షల మందిలో 5 మంది పేర్లు మనకు బలంగా వినపడుతున్నాయంటే ఏమనుకోవాలండి? అదే అంటే ఇక్కడ మనకు ఏం కావాలి? స్వాస్థ్యాలు అయితే కోరుకున్నారా లేదా? భూభాగాలు కోరుకున్నారా లేదా? ఆ దోపుడు సొమ్ము అవి కోరుకుంటాం మనం. మనకు అవి కావాలి. ఉవ్వ కావాలనుకుంటారు కానీ అవ్వ కావాలనుకోరు. ఎందుకో తెలుసా? అవనైతే సాగబట్టాలి. అవ్వ అయితే చాలా చాలా ఏమండి, ఆమె చాదస్తం అనేది ఉంటది. అన్ని ప్రతిదీ కూడా ఆరా తీస్తూ ఉంటది. మనకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ ముసలి చచ్చింటే బాగుంది అన్నటువంటి ఆలోచన చేస్తాను. అసలు వాళ్ళు ఉండటం వల్ల లోకంలో మీకు తెలుసో తెలియదు, నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, ముసలిది ఉన్న ఇంటికి ముప్పు రాదు. ముసలిది ఉన్న ఇంటికి ముప్పు రాదట. ఎవడైనా సరే ఒకడు పొరపాటున తేడాగా తిరుగుతున్నాడా, లోపల ఉన్న పిల్లకు సైట్ కొట్టడానికి వస్తున్నాడా లేదా, ఏంటి పరిస్థితిని వెంటనే పసిగడుతుంది. ఎందుకంటే అది ప్రేమది. నా బిడ్డల్ని కాపాడుకోవాలి అన్న ప్రేమలో నుంచి వచ్చినటువంటి బాధ్యత. అందుకే అసలు వాళ్ళు కావాలనుకోరు. ఈ ముసలిది ఎప్పుడు ఏదేదో మాట్లాడుతూ ఉంటది, చాదస్తంగా ఉంటది, అది ఇది అని అనుకుంటూ ఉంటారు. వీలైతే ఇంకా ఏమైనా హెల్త్ బాగాలేకపోతే మనం హాస్పిటల్ చూపించాలి, టాబ్లెట్ టైంకి వేయాలి, తీసుకొచ్చి తిండి పెట్టాలి. ఇవన్నీ రిస్కులు కదా. అదే భూ అయితే శుభ్రంగా తిని మూతి తుడుచుకొని వెళ్ళిపోవచ్చు. అది ఆలోచన చేస్తుంది ప్రపంచం. కనుక ప్రియులారా, మనం ఆశించవచ్చు కుక్క నా మీద అదే ఎట్లాంటి ప్రశాంతమైన జీవితం నాకు కావాలి, పీస్ఫుల్ లైఫ్ కావాలి, నాకు పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, నేను శాంతియుతంగా ఉండాలి, సామరస్యంగా ఉండాలి, ఏ అలజడులు నా జీవితంలో ఉండకూడదని అందరూ అనుకుంటారు. మీరు అనుకోరా? నేను అనుకోనా? ఎవరు అనుకోరండి? కానీ దానికి తగిన బాధ్యత వహించకపోతే అలా వస్తుంది. ఇశ్రాయేలు సమాజం నిజంగానండి అక్కడక్కడ అప్పుడప్పుడు కాస్త ఒడిదుడుకులతో బతికినా కూడా కొన్ని నిబద్ధతలలో మాత్రం దానిని మనం అస్సలు తప్పడ్డా అనుకోండి. ఆ నిబద్ధతల్లో ఏంటంటే చాలా వరకు అండి విగ్రహారాధన కలరు. జీవము కలిగిన దేవుణ్ణి తప్ప మరొకరిని సేవించటానికి ఎవడో పనికిరానోడు తలకమాసిన వాళ్ళు అంటారు కదా, అలాంటి వాళ్ళు వెళ్తారు తప్ప ఇంకా మిగతా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కానీ కారు పిల్లలు. అంత మాత్రమే కాదు, అటు ఇటుకు ఉన్నప్పుడు కాస్త చిన్న ఫ్లక్చువేషన్స్ లాంటిది ఉన్నా వాళ్ళు దేవుణ్ణి ఆరాధించే విషయంలో, దేవుడికి ఇచ్చే విషయంలో, దైవజనుడికి లోబడే విషయంలో, రెగ్యులర్ గా దైవ కార్యక్రమాలకు అటెండ్ అయ్యే విషయంలో అందరికంటే బాగా ముందుంటారు. దేవుడు ఊరికే వాళ్ళని తీసుకురాలేదు. బాహుబలము చేత 10 తెగుళ్ళు, భయమైన తెగుళ్ళ చేత తీసుకుని రావటం జరిగింది. అంత తీక్షణమైనటువంటి కాన్సన్ట్రేషన్ ఎందుకయ్యా దేవా అని అడిగితే, రే వాళ్ళల్లో ఉన్న గుణగణాలు నీలో ఉన్నారా అని అడుగుతాడు దేవుడు. వాళ్ళ పితరులకు ఉన్న ట్రాక్ రికార్డు నీకు ఉందారా అని అడుగుతాడు దేవుడు. మన దగ్గర జవాబు ఉందా? ఏమండి, మనం కూడా కొత్త నిబంధనలో ఎవరము నిజంగా ప్రత్యేకతలు కలిగిన వాళ్ళేనండి. ఎలా వేరుపరచబడతాము? అసలు లోకం నుండి వేరుపరచబడి రక్షణలోనికి రావటానికి కూడా మనలో కొన్ని ప్రత్యేకతలు కావాలి అనేటటువంటి విషయం దేవుడు చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం అండి. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము, అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 35 వచనం చూద్దాం. 34, 35 చదువుదాం. 34, 35 వచ్చిన. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయన అంగీకరించును.
చూడండి, ప్రతి జనములోనూ అసలు జనముతో సంబంధం లేదు, ఏ జనమైనా కావచ్చు, ఏ జనమైనా కావచ్చు. ఆయన ఏం కోరుకుంటున్నాడు మనుషులుంటే? దేవుడికి భయపడి, ఫస్ట్ విషయం ఏంటంటే దేవునికి భయపడే గుణం మానవుడికి ఎప్పుడు ఉంటుందో అన్ని బాగుపడతాయండి. నేను చాలాసార్లు మీకు జ్ఞాపకం చేశాను. ఏమనంటే యోసేపు గారు, మనకు తెలుసు కదా, యాకోబు గారి కుమారుడు యోసేపు గారు. కొంతమంది అంటారు, బ్రదర్ నేను పాపం మానలేకపోతున్నాను బ్రదర్, చాలా యవన కాలపు పాపాలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి, చాలా రిస్క్ పెడుతున్నాయి, అవి ఏం చేయాలో అర్థం కావట్లేదంటే మనం ఏం సజెషన్ ఇస్తామంటే సహవాసంలో ఉండు బ్రదర్, సిస్టర్ అని చెప్తాం, ప్రార్థన చేసుకోండి అంటాం, బైబిల్ చదువుకోండి అంటాం, తర్వాత పరిచర్యకి వెళ్ళండి, 10 మంది సేవకి వెళ్తున్నటువంటి వాళ్ళతో పాటు కలిసి వెళ్ళండి అని చెప్తాం. ఇంతేనా? ఇంత మించి ఏమైనా చెప్తామా? అమ్మా, ఎవరైనా మన దగ్గరికి ఒక యవనస్తురాలు వచ్చి మేము పాపం మానలేకపోతున్నాం, మమ్మల్ని ఎలా మరి అది మానేటట్టు చేయాలి అని అంటే ఇంతకు మించి వేరేది ఏమైనా చెప్తారా మీరు? దేవుడు శిక్షిస్తాడనే భయం ఉంటే చేయలేము. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అక్క, ఇంతకంటే మించి ఏమైనా చెప్తామా అని అడుగుతుంది. అవే చెప్తాం మనం, ఇంతకు మించి ఏం చెప్పలేము. కానీ వాస్తవంగా నేను ఒక విషయం అడుగుతున్నాను, మీరు చెప్పండి. యోసేపు గారికి మనం ఏదైతే చెప్పామో, యవనస్తుడిగా ఉండినటువంటి వ్యక్తికి పాపం చేయకుండా ఉండడానికి సహవాసం ఏమైనా ఉందా ఆయనకి? ఐగుప్తులో సహవాసం ఉందా? లేదు. పోనీ ఆయన దగ్గరకు అప్పుడు ఏమన్నా ధర్మశాస్త్రం ఏమైనా వచ్చిందంటే ధర్మశాస్త్ర కాలం కూడా కాదు, అది పితరుల కాలం, అది ధర్మశాస్త్రం. పోనీ పెద్దోళ్ళు ఉన్నారా అందుబాటులో? లేదు, నాన్న లేడు, పెద్దలు లేరు, పెద్దలకు దూరంగా ఉన్నాడు, ప్రార్థన లేదు, తర్వాత సహవాసం లేదు, బైబిల్ లేదు, పరిచర్యలు లేవు, ఏం లేవు. అయినా ఎందుకు పాపం అనేది చేయకుండా ఉండగలిగాడు అంటే ఆయనలో ఉన్నది భయం. భయము నుంచి పుట్టినటువంటి దీవెనలు పిల్లలు ఉంటాయి, మొలకలు. ఆ మొలకలు అతిపెద్ద మొలకే నీతి. నీతిగా బతుకుతున్నటువంటి వ్యక్తుల ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. ఇంతకుముందు ఒక మాట చెప్పాను, భయానికి భక్తికి డిఫరెన్స్ ఏంటండి? భయానికి భక్తికి ఉన్న డిఫరెన్స్ రెండు ఒకటే అంటారా, వేరువేరా? వేరువేరే అన్న. బైబిల్ నుంచి పుడుతుంది భక్తి. ఓకే అమ్మా, అంటే నాకు వేరు అంటే ఎలా వేరు చెప్పాలి, ఎలా వేరు చెప్పాలి? భక్తి అనేది అందరూ కనపడాలని కూడా కొంతమంది చేస్తారన్న, భయంతో కూడిన భక్తి వేరే అన్న. ఓకే అమ్మా, నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్పండి. వీటిలో ఏది భక్తి అంటారో, ఏది భయం అంటారో ఒక మాట చెప్పు. ఇప్పుడు క్రమంగా సంఘానికి వస్తున్నాం, ఒకటి. రెండవది సమయానికి వస్తున్నాం, క్రమంగా సంఘానికి వస్తున్నాం, సమయానికి వస్తున్నాం కాదు, సమయానికి రావట్లేదు. సమయానికి అయితే రావట్లేదు. ఇందులో ఏది ఉందంటారు, ఏది లేదంటారు చెప్పండి? సమయానికి వచ్చిందే భయభక్తి అండి, భయం అండి. లేటుగా రావటం, సన్నిధికి వెళ్ళాలన్న భయం. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సంఘానికి రెగ్యులర్ గా రావటం భక్తి. ఆ రెగ్యులర్ గా రావటంలో కూడా లేట్ గా రాకూడదు, సమయానికి రావాలి అనేది భయం. అర్థమైందండి డిఫరెన్స్? ఇప్పుడు మా స్కూల్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళు రోజు స్కూల్కి వచ్చి పిల్లలు ఉన్నారు, కానీ ప్రేయర్ అయిపోయిన తర్వాత ఒకడు 9:30కి 9:20 అటెండెన్స్ కూడా అయిపోవాలి, వాడు 9:30కి ఒకడు వస్తాడు, వాడు 10 గంటలకు వస్తాడు. వాడికి ఏం లేదు, భయం లేదు. సమయానికి సంఘానికి పరుగులు తీయని వాడికి భయం లేదు. మామూలుగా చూడండి, చాలా మంది మీరు గమనించండి, టైం చూసుకుంటూ ఉంటారు, చూసుకొని ఏమవుతారు,
త్వరగా పనులు చేసుకొని పోతారు, టైం లేదు. ఆ భయం కనబడుతుంది వాళ్ళు. అంటే దేవుడి దగ్గరికి రావాలి అనేటటువంటి ఆలోచన భక్తి అయితే అందులో కూడా పర్ఫెక్ట్ గా ఉండాలనేది భయం. అంటే చెయ్యాలి పని అనేది భక్తి, ఆ పని కూడా నిబద్ధతతో చెయ్యాలనేది భయం. అర్థమవుతుందండి? ఇప్పుడు మనం పిల్లలకు వండి పెడతామండి. అది పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమ. ఆ భక్తి అంటే అమితమైన ప్రేమ అని అర్థం అండి. భక్తి అంటే బియాండ్ లవ్, ప్రేమకు మించినది. మామూలుగా చెప్పాలంటే పిల్లల పట్ల మనకు ప్రేమకు మించిందే ఉంటుంది. ఆ ప్రేమకు మించినటువంటిది అది ఉంది, ఓకే, బాగుంది. కానీ వాళ్ళకు చేసేటప్పుడు ఎంత జాగ్రత్త చేస్తాం? మిగతా వాళ్ళకు చేసేది వేరు, మన సొంత బిడ్డలకు చేసేది వేరు. అవునా కాదా మీరు చెప్పండి? 100% కరెక్ట్. చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఏ చిన్న మిస్టేక్ లేకుండా చూసుకుంటాం. క్వాలిటీ తెచ్చి పెడతాం. కంటికి రెప్పల ప్రతిదీ కూడా జాగ్రత్త వహించి పిల్లలకు ఫైన్ క్వాలిటీ తీసుకుని వస్తాం. అది భయం. ఎందుకంటే నా బిడ్డలకు వీటి వల్ల ఎట్టి ప్రమాదం జరగకూడదు, ఎట్టి సమస్య రాకూడదు అన్నటువంటిది భయం. దేవుడి విషయంలో భక్తి చేస్తాం చాలా మంది, కానీ పర్ఫెక్షన్ అనేది ఉండదు. దేవుడు అంటాడు వారి ఆసక్తి గొప్పదే, వారు దేవుని యందు ఆసక్తి గలవారే గాని వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అని అంటారు. కొంతమంది మీరు చూడండి, ఆన్లైన్కి వస్తారు కానీ టైంకి రారు. ఎలాగో వస్తున్నాం వచ్చేదేలా ఎలా రావాలి? టైంకి రావాలి, తొందరగా టైంకి రావాలి. అది అవసరం. నేను 6 గంటలకు వస్తానంటే ఎవడుంటాడు ఇక్కడ నీకోసం? చెప్పండి. అది అన్నమాట. అంటే ఎలాగో చేస్తున్నాం. అందుకే దేవుడు అంటాడు పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో పంచిపెట్టాలి. పంచిపెట్టాలనేది భక్తి అయితే, శుద్ధ మనసుతో పంచిపెట్టాలనుకునేది భయం. భక్తిగా ఉన్నారు అన్నలు కూడా, కానీ వాళ్ళలో లేనిది ఏంటంటే భయం. అది కూడా ఉన్నది ఎవరిలోనంటే యోసేపు గారిలో. అందుకే ముందు ఇక్కడ పేతురు గారు మాట్లాడుతూ ఏమన్నాడు? ప్రతి జనములోనూ దేవునికి భయపడి తర్వాత నీతిగా నడుచుకునేటటువంటి వాళ్ళను దేవుడు అంగీకరిస్తాడు. అదొక ప్రత్యేకమైన గుణం. మనిషికి ఆధిక్యతలు రావటానికి ముందు బాధ్యతలు ఆధిక్యతలు రెండు కూడా అటు ఇటుగా ముందు వెనకగా ఎప్పుడూ వస్తూ ఉంటాయి విశ్వాస జీవితంలో, మర్చిపోకండి. ఇక్కడ ఈ బాధ్యతలో ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వాడు కనుక కొర్నేలి గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయింది రక్షణ. నీలాంటి వాళ్ళు రా కావాల్సిందని. మనం కొంతమంది రక్షణకు నోచుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. విరివిగా సువార్త ప్రకటించబడుతుంది. టీవీ ఓపెన్ చేస్తే టీవీలో సువార్త కనబడుతుంది. సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే సెల్ ఫోన్లో సువార్త కనబడుతుంది. ఆన్లైన్ సువార్తలు ఎన్ని ఎక్కువ అయిపోయాయి ప్రపంచవ్యాప్తంగా. మన చుట్టూ ఎన్నో సంఘాలు, సహవాసాలు ఎన్ని లేవండి. వీటన్నిటినీ మనం జాగ్రత్తగా గమనిస్తే ఎక్కడే గాని సువార్తకు ఆటంకం లేదే. ఇంత విరివిగా ప్రకటించబడుతూ ఉన్నా ఎందుకు కొందరు మారట్లేదు? వాడికి ఒక క్వాలిఫికేషన్ తక్కువైపోయింది, మనిషికి సిద్ధపాటు లేకుండా పోయింది. విందురని నేను ఎవరికి చెప్తాను అంటాడు. సో వినకపోవటం అన్నటువంటిది అదొక అవలక్షణం. ఇంకో మాటలో చెప్పాలంటే అది బాధ్యతారాహిత్యం, అదొక మంచి గుణం లోపించటం అని అర్థం. దాన్ని బట్టి అనేకులు పొందుకోలేకపోతున్నారు, ప్రత్యేకించబడలేకపోతున్నారు మానవులు. ఇందులో మన తప్పిదం లేదు, మనం ప్రకటించకపోతే తప్పు కదా, ప్రకటించటకు సహకారం అందించకపోతే తప్పు, సంఘము ద్వారా సేవకులను ఆత్మరక్షకులను పంపించకపోతే తప్పు. కానీ ఇవన్నీ చేస్తూ ఉన్న ఎదుటివాడు మారకపోతే మన తప్పు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, లూదియాను మాత్రమే ఎందుకు రక్షణ పొందుకోగలిగిందంటే ఆమె హృదయాన్ని తెరిచింది దేవుడి వాక్యాలకు, కాబట్టి ఆమె రక్షణకు నోచుకోగలిగింది.
చాలా మంది కుదరట్లేదు. సో ఈ ప్రత్యేకత అనేటటువంటి ఈ ఆధిక్యత మనల్ని రక్షణ దిశగా సాగిస్తుంది. అంటే ఎప్పుడైతే మనం బాధ్యత అనేది కలిగి ఉంటామో, ఇప్పుడు ఆ క్రమమైనటువంటి ఉపదేశ క్రమానికి హృదయపూర్వకంగా లోబడ్డారు మీరు అని అంటాడు. సో లోబడినటువంటి వాడికి ఆ బాధ్యత అనేది కలిగి ఉన్నటువంటి వాడికే ఆధిక్యతలు వస్తాయి. ఈ ఆధిక్యతలు ఎలా ఉంటాయి? అదే పేతురు గారు మాట్లాడతాడు. ఏమని? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చారు. తర్వాత మీరు ఏర్పరచబడినటువంటి వంశం అయ్యారు. ఈరోజు ఈ ప్రపంచంలో వంశం అని చాలా మంది చస్తూ ఉంటారండి, తెలుసా మీకు? ఇప్పుడు నేను కొంతమంది చూశానండి, 11 మంది పిల్లలండి. ఒక పేరెంట్కి 11 మంది పిల్లలు. ఎందుకోసం అంతమందిని కని ఉంటారు చెప్పండి? ఎవరికి ఐడియా లేదండి? ఎందుకోసం కని ఉంటారు 11 మంది పిల్లల్ని తెలుసా? కొడుకు కోసం. 11వ వాడు 10 మంది ఆడపిల్లల తర్వాత 11వ వాడు పుట్టాడు. వాడి కోసం ఇదంతా. ఈరోజు మనం ఏదో మన వంశం అనుకుంటాం. ఎప్పుడు చూసినా మన వంశం గురించి చెప్పుకోవటం కానీ ఎవడన్నా చెప్పుకున్నాడు మన వంశం గురించి? నేను అడుగుతున్నాను, చెప్పండి. ఎవరైనా గొప్పగా మన వంశం గురించి చెప్పుకోగలుగుతున్నారా? ఎంతమంది చెప్పుకోగలుగుతున్నారు? ఏమున్నా మన డప్పు మనం కొట్టుకోవటం అనేటువంటిది. నేను ఎందుకు చెప్తున్నానంటే, మన వంశము కంటే గొప్ప వంశం దేవుడు ఏర్పరచిన వంశం. అది నేను చెప్తున్న విషయం. అందుకేనండి నేను ఎప్పుడు ఆ వంశాల గురించి గొప్పగా చెప్పుకున్నటువంటి వాళ్ళకి నా వంశం గురించి కూడా కొంతమంది చెప్తూ ఉంటారు, మీరు అది. ఒరే నాయన, ఇదంతా కూడా భూమిలో ఏ రాటికైనా కలిసిపోయి, కాలగర్భంలో కలిసిపోయి వంశాలు ఇవన్నీ. మీరెవరు బాధపడకండి దయచేసి. నా వంశం గొప్ప మా వంశం ఫలానా అనుకున్న వాళ్ళు ఎవరు దయచేసి బాధపడకండి. ఎందుకంటే ఏర్పరచబడిన వంశం, అది దేవుడితో ఏర్పరచబడింది. ఆయన నిలబెడితే పడగొట్టేవాడే ఉన్నాడు. ఈరోజు మన వంశంలోకి అందరూ ఉద్ధారకులే వస్తారండి? గ్యారంటీ ఉందా? ఎవరన్నా ఇవ్వగలరా గ్యారంటీ? వంశోద్ధారకులే ఉంటారా మన వంశంలో అందరూ? అందరూ ఒకలా ఉండరు. ఎప్పటి నుంచో తరతరాలుగా మంచి గౌరవాన్ని కాపాడుకున్నవాడు ఎవడో ఒకడు తలకమాసినాడు ఆ వంశంలో నుంచి వస్తాడు. ఏదో లోకంలో ఉంది, ఇంట్లో వాడు కంట్లో పుల్ల పెడతాడట. ఇంట్లో వాడు పెట్టే కంట్లో పుల్ల అన్నట్టు సొంత వంశ గౌరవాన్ని నిలువునా కూల్చేస్తాడు. అలాగా ఉండదు. ఏర్పరచబడిన వంశంలో ఎంతమంది అయినా పనికిరాని వాళ్ళు వచ్చినా వాడు వెళ్ళిపోతాడు తప్ప వంశం మాత్రం నిలిచిపోతుంది. ఆ రోజు దేవుడు ఏర్పరచిన వంశం ఏం వంశం అంటే క్రైస్తవ వంశం. క్రీస్తు అంశములో నుంచి పుట్టిన వంశం అది. ఈరోజు మనం అది తెలియక సంబంధాలు చేసుకునేటప్పుడు కూడా ఏం చూస్తామండి? సంబంధాలు చేసుకునేటప్పుడు ఏం చూస్తాం? మన వంశం అంటే ఇంకా దగ్గర చెప్పండి. ఆస్తైశ్వర్యం చూద్దాం. కులం చూస్తామమ్మా. ముందు కులం చూస్తాం. ఏది ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ జాయిన్ అయినటువంటి వాళ్ళలో మేము అసలు కులం చూడకుండా పెళ్లి చేస్తాం అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పెళ్లి చేయాల్సిన పిల్లలు అయిపోయిన వాళ్ళ గురించి వదిలేద్దాం. నేను చెప్తున్నా, మీరు రాసి పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి. నాకు భౌతికంగా ఇచ్చినటువంటి బిడ్డలు ఇద్దరు అమ్మాయిల్ని ఇచ్చాడు నాకు. నేను కులాన్ని చూడకుండా పెళ్లి చేస్తా. అసలు నా పిల్లలకు కులం అంటేనే తెలియదు ఇప్పటికి. 16 ఏళ్ళ వయసు పెద్ద పిల్లకి, చిన్న పిల్లకు 14 ఏళ్ల వయసు. వాళ్ళకి ఇప్పటికీ మా ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు, డాడీ మా ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు, మా సార్లు అడుగుతూ ఉంటారంటే నేను ఒకటే చెప్తా, నా పిల్లలకు సర్టిఫికెట్లు కూడా రాయించా. ఆది ఆంధ్ర కృష్ణ ఎక్కడ కులం వాసన లేకుండా చేశా. చాలా దరిద్రం అది. మనకొకటి కులం ఉంది. ఆ కులం ఏంటండి? అందుకే విశ్వాసములో బలహీనులు ఉంటారు, బలవంతులు ఉంటారు. ఈ బలహీనులే పట్టుకుని వేలాడేది కులాలని. నేను చెప్తున్నా కదా, దేవుడు ఏం చెప్తాడంటే పాలు తాగాల్సిన వాళ్ళే మీరు అంటాడు.
పాలు తాగేవాళ్ళు బలమైన పొలాలను ఏమ్మా చెప్పండమ్మా. బలమైన ఆహారం తినటం యోగ్యులు కారంట. అవునమ్మా, బలమైన ఆహారం తినడానికి వాళ్ళకి యోగ్యులు కారంటే ఇవన్నీ చూడరు, ఇలాంటివన్నీ ఏం పట్టించుకోరు. వాళ్ళు భక్తులా కాదా, వాళ్ళు మంచి విశ్వాసులా కాదు, వాళ్ళు క్రీస్తునందున్నోళ్ళ కాదా అని చూస్తారు. సరే మీరు చెప్పండి మరి, నేను నోట్ చేసుకుంటారు ఒకసారి. నేను చెప్పాను కదా, స్టేట్మెంట్ ఇచ్చాను కదా. మీరెవరైనా అలాంటిది చూడకుండా అందమో చందమో డబ్బో కులమో ఈ మూడు పెద్ద ప్రమాదాలండి. ముందు చెప్పాను మీకు సి అని. ఆ సిని ఏమనుకోవాలంటే చీ 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 అనుకోవాలి. ఏంటా మూడు సీలు తెలుసా? క్రిస్టియన్ కలరు. పిల్ల ఎట్లుండాలనుకుంటారు చెప్పండి. ఏడు మరి ఆ కలర్ తక్కువ ఉన్న పిల్లలందరూ ఎవడు చేసుకోవాలి మరి, ఏమైపోవాళ్ళు? ఈ మధ్యకాలంలో పిల్లలు ఒకటే కాదు, ఎవరు వచ్చారు, పిల్లోడు కూడా బాగుండాలి. నేను ముందు చెప్పాను మీకు, కర్నూలులో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన బస్ కండక్టరు. పిల్లలు ఇప్పటికీ దాదాపుగా 40 ఏళ్ళు వయసు వస్తుంది అమ్మాయికి, పెద్ద అమ్మాయికి, పెళ్లి చేయలే. మంచి సంబంధం, దైవజనుడు కుమారుడు, సంఘం ఉంది, సహవాసం ఉంది, జాబ్ చేస్తున్నాడు అతను. కానీ పిల్లోడు నల్లగా ఉన్నాడు, రిజెక్ట్ చేశాడండి. ఏంటి అన్నా ఇది, మీరు వాడు పిల్లవాడు మంచి సాక్ష్యం ఉన్న పిల్లవాడు, మంచి సహవాసంలో ఎంతమంది విశ్వాసులు ఉన్నారన్నా, మంచి సొంత సంఘం ఉంది, వాడు ఉద్యోగం చేస్తున్నాడు, వాళ్ళు మంచి కుటుంబం అన్నా, సాక్ష్యం కలిగిన కుటుంబం అన్నా, భారం కలిగిన కుటుంబం, ఎందుకన్నా మీరు రిజెక్ట్ చేస్తున్నారంటే ఆయన చెప్పిన మాట చూస్తే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. పిల్లలు బ్లాక్ గా పడతారట, అట్ట కర్రోళ్ళు చేసుకుంటే పిల్లలు నల్లగా పడతారట. నల్లగా పడితే పిల్లలు కదా ఏమ్మా, ఐరోపానే లక్ష్య పెడుతున్నారు ఇప్పుడు. అదేనమ్మా, అది చూస్తున్నారు. ఒకటి మీ అంతరాత్మను బయటికి చెప్పకపోయినా మీ ఒక్కసారి ఆలోచన చేయండి. మన పిల్లలకు సంబంధాలు చూసేటప్పుడు మనం ఏం చూస్తున్నాం, మన పిల్లలు ఏం చూడాలనుకుంటున్నారు? క్యాస్ట్ చూస్తున్నాము, కలర్ చూస్తాం, క్యాష్ చూస్తాం. క్యాష్ అది తేలాల్సిందే, అది తేలకపోతే తేలిపోద్ది ఇక సంబంధం, కుదరాలది. సంతలో నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, చాలా మంది అంటారు ఈ కట్నాలు కానుకలు తీసుకోకూడదని, నీ కూతురు కాబట్టి అని చెప్తున్నా. నేను తీసుకున్నది వెనక్కి ఇచ్చేసా. మీకు చెప్పాను, గుర్తుందండి? పెళ్లికి 2.5 లక్షల రూపాయలు ఖర్చు అయింది నాకు 2009వ సంవత్సరం జనవరి 8వ తారీఖు. 2.5 లక్షలు ఖర్చు అయితే మా అత్తయ్య గారి దగ్గర 1,00,000 రూపాయలు నేను తీసుకున్నాను. అది తప్పు అని తెలిసిన తర్వాత వెనక్కి ఇచ్చి 1,00,000 కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగా. అది నా దేవుడు నాకు నేర్పించిన నీతి. మీకు సఖ్యమవుద్ది అది? నేను అడుగుతా సఖ్యమవుద్దా? అంత సులభం కాదు, బాధ్యత అంత సులభమైంది కాదు. రేపు నేను జాబ్ ఉందనో, లేకపోతే సంఘాలు ఉన్నాయనో, సహవాసాలు ఉన్నాయనో, నా డబ్బులనో, నా పరపతినో చూసి, నా పిల్లలు అందచందాలనో, లేకపోతే వాళ్ళ యొక్క ఉద్యోగాలనో, వాళ్ళ హోదాలను, వాళ్ళ పరిస్థితుల్లో చూసి వచ్చేటటువంటి వాళ్ళని గడప కూడా దొక్కని. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా, మీరు చెప్పండి. పెళ్లి కావాల్సిన పిల్లలకి నేనే చూస్తా, ఎవరో వద్దు. మళ్ళీ నా పిల్లలకి మేము కులం చూడం, కలర్ చూడం, అదే ఈ 3 సీలను చూడం. కలర్ కానీ, క్యాష్ కానీ, క్యాస్ట్ కానీ చూడం అన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంకా పిల్లలకు పెళ్లిళ్ళు చేయాల్సిన వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ, ఎంతమంది ఉన్నారండి? రెడీనా? చూసారా? నాకు మీలో కొంతమంది తెలుసు, పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు మీకు, అయినా నోరు మెదపట్లేదు. కారణం ఏంటంటే మీరు పాలు తాగే వాళ్ళే. కాబట్టి పాలు తాగే స్టేజ్ నుంచి బయటికి రండి. అమ్మా, అసాధ్యమైతే కాదమ్మా. నవ సమాజాన్ని నిర్మించాల్సిన వాళ్ళం మనమే. ఒకప్పుడు మనం చిన్నపిల్లలు అండి, మన పెద్దోళ్ళు ఏదో చేశారండి, బాగానే ఉంది. ఇప్పుడు పెద్దోళ్ళు అయ్యాం కదా.
ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యాం కదా, ఎందుకు సాధ్యం కదా అది? ఎవరైనా చంపేస్తాడా నువ్వు కులం చూడకుండా పెళ్లి చేస్తే నీ పిల్లలకి? చెప్పండి. డబ్బాశించకుండా చేసుకుంటే ఎవడన్నా కాదంటాడా? కలర్ గిరలు చూసుకోకుండా ప్రభునందు ఉన్నారా లేదా అని చూసుకొని పెళ్లి చేస్తే ఎవడన్నా నిన్ను ఉరిదీస్తాడా? అది కాకపోయి అసలు అలా జరగకపోగా దేవుడు దీవెనలు ఉంటాయి, సమాజంలో ఎంత మంచి పేరు ఉంటుంది. ఎవరండి అవి ఆశించేది, ఆలోచన చేసేది? నీతిగా బతుకుతున్నటువంటి పరిస్థితి ప్రజలుగా మనం ఉండాలి. అది మనకు ప్రత్యేకతలు దేవుడిచ్చింది. ఈరోజు రక్షణ పొందుకున్న తర్వాత ప్రార్థిస్తే జవాబు చెప్పటానికి దేవుడున్నాడు. అది ప్రత్యేకత కాదా? అలాగే రేపు ఏదైనా ఇరుకులు ఇబ్బందులు రావని చెప్పలేదు కానీ దేవుడు, వచ్చిన ఇరుకుల ఇబ్బందులకు నేనున్నాను రా అని భరోసా దేవుడిస్తున్నాడు. ఎవడివ్వగలడా అంత భరోసా? ఎవడు అడుక్కు తినేవాడు భరోసా ఇచ్చాడు అనుకోండి, మనం నమ్మకపోవచ్చు. డబ్బులు లేనివాడు భరోసా ఇచ్చాడు అనుకోండి, నమ్మకపోవచ్చు. నాలాంటోడు మీలాంటోడు భరోసా ఇస్తే నమ్మకపోవచ్చు. నమ్మదగిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, ఉన్నవాడైన దేవుడు, నేనుంటాను నీకు దన్నుగాననే ధైర్యం దేవుడిస్తున్నాడు. అది ప్రత్యేకత. కాబట్టి ఆ రోజు ఇశ్రాయేలు సమాజం అనుభవించినటువంటి ఆధిక్యతల కంటే గొప్ప ఆధిక్యతలు, ఆశీర్వాదాలు ఈ రోజు దేవుని పిల్లలుగా మనం అనుభవిస్తున్నాం. అది మర్చిపోకండి. ఆఖరిగా మనం వెళ్ళే పరలోకం కూడా వెరీ వెరీ స్పెషల్ అండి. ఎంత స్పెషల్ అంటే ఒకసారి ఈ మాట చూసుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. ఇక అక్కడ ఏది ఉండదు. కుక్క మొరుగుడే ఒకటే కాదు. ఆ రోజు ఇశ్రాయేలు సమాజానికి కుక్క మురగడం మాత్రమే ఉండదని చెప్పాడే. ఇప్పుడు దేవుడు చెప్తున్నటువంటి విషయం, దుఃఖం ఉండదయ్యా, వేదన. ఈరోజు భూమి మీద మానవుడికి పరిస్థితి ఎంత దుర్భరం అంటే, కాళ్ళు తడవకుండా 7 సముద్రాలను దాటచ్చట, కానీ కళ్ళు తడవకుండా జీవితం అనేటటువంటి సముద్రాన్ని దాటలేము. చెప్పండి, ఏడవనోళ్ళు ఎవరున్నారు ప్రపంచంలో? మీరు ఎప్పుడు ఏడవలేదా? నేను ఎప్పుడు ఏడవలేదా? కళ్ళున్న ప్రతి ఒక్కడు ఏడుస్తాడు, కానీ అక్కడ మాత్రం ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడుతుంది. మళ్ళీ కన్నులు ఉంటాయి కానీ కన్నీళ్లు రావు, వేదన ఉండదు, మరణమే ఉండదు. ఈరోజు ప్రపంచంలో అందరూ కూడా దేనికోసం గడగడగడ వణికి చేస్తున్నాం అని అంటే తెలుసు కదా మరణం. అట్లాంటి వాటి వాసనే ఉండదు. అది దేవుడు ఇవ్వబోయే ప్రత్యేకత. కాబట్టి దేవుని ప్రజలముగా మనం అతిశయించాల్సిన వాళ్ళం. ఆధిక్యతలు అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళం గుర్తుపెట్టుకోండి, బాధ్యత ఉంది గనక ఇవి ఇచ్చాడు దేవుడు అని మర్చిపోకండి. నాకు తలాంతులు గాని, సంపాదన గాని, సహకారం గాని మనుషుల నుంచి, దేవుడి నుంచి దేవుడు పంపిస్తున్నాడంటే ఒకటే, నాకు బాధ్యత. నా తండ్రి నా మీద ఉంచిన బాధ్యతను నేను నెరవేర్చుకోవటానికి నాకు ఈ ఆధిక్యతలు ఇస్తున్నాడని అని బాధ్యతగా మసులుకోవాలి. ఆయన యొక్క దివ్యమైన సేవకు పునరంకితం కావాలి. అంతే తప్ప ఆధిక్యతలు పొందుకొని ఇంకా ఇవ్వు, ఇంకా ఇవ్వు, ఇంకా ఇవ్వు అని అంటే దేవుడు ఎందుకు మనం కోరుకుంటున్నామో ఆయనకు తెలియదు ఏంటండి? మనిషి ఎదుటోడికి తెలియదండి, దేవుడు తెలీదా? కాబట్టి పిల్లరా, ఆధిక్యతలు కోరుకుందాం, తప్పులేదు, కానీ దానికి తగిన బాధ్యత మనం కలిగి ఉందాం. అది చాలా ప్రధానమైనది, చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభుల వారు బాధ్యతయుతంగా ఎంత బతికాడు మనకు తెలుసు. ప్రారంభ అపోస్తలులు ఎలా ఉన్నారో మనకు తెలుసు. భక్తులందరూ మనకు ఆదర్శం. ఆయన ఇట్టి ఆదర్శప్రాయమైనటువంటి బాధ్యతలో మనం మెలుగుటకు ముందుకు సాగుదుము గాక. ఆమేన్. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి, ముగించుకుందాం.